నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. ఈడీకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయం. కాంగ్రెస్పై కుట్రలు చేస్తే ప్రజలు చూసుకుంటారు. బండి వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ కౌంటర్. దొంగ ఓట్లు చేరుస్తుంటే అధికారులేం చేస్తున్నారు? ఈ స్థాయి అక్రమాలు గతంలో చూడలేదన్న చంద్రబాబు. సంక్రాంతి తర్వాతే 4వ లిస్టు విడుదల, త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్న వైవి సుబ్బారెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం, పులకించిన అయ్యప్పలు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల లాభం. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణకు దూరంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు కవిత. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని లేఖలో పేర్కొన్నారు కవిత. ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా గతేడాది మార్చి నెలలో 3 రోజుల పాటు విచారించింది ఈడీ. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణకు దూరంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు కవిత. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని లేఖలో పేర్కొన్నారు కవిత. ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా గతేడాది మార్చి నెలలో 3 రోజుల పాటు విచారించింది ఈడీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి తగదని హితవు పలికారు. ఎన్నికలకు ముందు మల్లేష్ బీఆర్ఎస్లో చేరారని అన్నారు. భూమి విషయంలో మల్లేష్ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని చెప్పారు. మల్లేష్ మర్డర్ కేసులో ఇప్పటికే 3 రిమాండ్ చేశారని చెప్పారు. తామెప్పుడు చట్ట వ్యతిరేక పనులు చేయలేదని స్పష్టం చేశారు. కేటీఆర్ తన ప్రతిష్టను దిగజార్చుకునేలా మాట్లాడారని విమర్శించారు. నిజామాబాద్ పోయినా అక్కడ ఒక కార్యకర్తను వాస్తవంగా నడి రోడ్డు పైన అందరి సమక్షంలో పట్టుకొని ఎదుర్కొన్న బుద్ధి చనిపోయాడు. రోడ్డు పైన అది పరామర్శించకపోయినాం. అంటే నేను అక్కడ పరామర్శించడానికి పోయినా అని చెప్పని మీరు వాస్తవాలు ఇక్కడ కాకుండా ఏదో దానికి ఏదో అంటే స్కోర్ సెట్ చేసుకోవడం కోసం అన్నట్టుగా చేయడం ఎంతవరకు పద్ధతి? ఇది మీకు మీ అంటే ఆత్మ అనేది లేదా? మనసాక్షి అడగాలి కదా.
మీకు తృప్తిని ఇస్తుందా ఇటువంటివి? అంటే ఏం సందేశం పంపిస్తూ ఉన్నారు? అంటే ఇటువంటి చేయడం వలన రాజకీయ రంగాన్ని ఇంకా కలుషితం చేస్తూ ఉన్నారు. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. అప్పుడే మన క్రెడిబిలిటీ పెరుగుతుంది. అయిన దానికి కాని దానికి అన్నిటికీ తలుపు వస్తే అది చేస్తే నిజంగా ఇవి మంచి పద్ధతులు కావు. నేను నిజామాబాద్ పోయినా, అక్కడ ఒక కార్యకర్తను వాస్తవంగా నడి రోడ్డు పైన అందరి 18 రాష్ట్రాల్లో గిరిజనులకు న్యాయం జరగలేదని గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు దిశగా పీఎం జన్మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్యనగర్లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 25,000 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమానికి కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటిని కూడా 22,000 గ్రామాలను గుర్తించాం. 22,000 గ్రామాలలో ఈ యొక్క వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేటువంటి వీరిని గుర్తించి వీళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ జనాభా కనీస సౌకర్యాలు లేనటువంటి జనాభా ఈ దేశంలో 39 లక్షలు ఉన్నది. 39 లక్షల మంది. వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసము ఈరోజు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. అందులో ఒక ట్రైబల్ మినిస్ట్రీ కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 11 మినిస్ట్రీలు, అది గిరిజన సంక్షేమం కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు, వాటర్ మినిస్ట్రీ అంటే జలశక్తి మినిస్ట్రీ కావచ్చు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్యం అండ్ కుటుంబ సంక్షేమ శాఖ కావచ్చు, విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎలక్ట్రిసిటీ, అదే విధంగా కమ్యూనికేషన్, ఈ రకంగా 11 మంత్రిత్వ శాఖలను పూర్తిగా వాళ్ళని మంత్రులను పిలిచి అధికారులను పిలిచి ప్రధానమంత్రి గారు ఏ శాఖ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ప్రజలు వారిని నామరూపాలు లేకుండా చేస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ హెచ్చరించారు. బండి సంజయ్ మాటల్లో బీఆర్ఎస్తో వారి అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం కనిపిస్తోందని అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి ఉంటే అంతకు మించి ప్రణాళికలు ఉన్నాయన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని, కాబట్టి వారే కాపాడుకుంటారని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాని వైపు కన్నెత్తి చూసినా, ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ళ పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. మిత్రుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మమ్మల్ని ఏదో అలర్ట్ చేసినట్టుగా కనపడ్డా సరే, అటువైపు బీఆర్ఎస్ బీజేపీ మైత్రి తెలుసుకోవాలని చెప్పి మిత్రునికి సూచిస్తున్నా. ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. మరొక వైపు ఏమో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు, వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజలే ప్రభుత్వం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను కూడా తొలగిస్తున్నారని, తిరుపతికి చెందిన వ్యక్తిని చంద్రగిరిలో 2 ఓట్లుగా చేర్చారని తెలిపారు. పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే నాని చేసే పోరాటం ధర్మ పోరాటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఈ జిల్లాలో నేను 45 ఏళ్ళు ఈ జిల్లాలో ఉన్నాను, రాజకీయాలు చేశాను. 45 ఏళ్ళు ఎప్పుడూ చూడని విధంగా మనీ పవర్, భూ కబ్జాలు, దోచుకోవడాలు, ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మభ్య పెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం. అంటే ఇది అవినీతికి గాని, అక్రమాలకు గాని, లేకపోతే దౌర్జన్యాలకు గాని పరాకాష్ట. ఇవన్నీ జరగవు. ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించడం 100% జరుగుతుంది. కానీ ఒకటే హెచ్చరిస్తున్నా, మేము ఎట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టాం. అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, చట్ట ప్రకారం మీరు చేయండి. మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం, వదిలిపెట్టాం. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ లో అవకతవకలైతే అడ్డు అదుపు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.
వైసీపీ ఓడిపోతామనే భయంతో ఈరోజు ఓటర్స్ లిస్ట్ తారుమారు చేయడానికి, దొంగ ఓట్లని ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఓటర్స్ మ్యానిపులేషన్ స్టార్ట్ అయింది. చరిత్రలో ఎప్పుడు కూడా మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాను, ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల అధికారులు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ప్రచారం చేసి ఓట్లు వేయించడం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదన్నారని మంత్రి వ్యాఖ్యానించారు. లోకేష్ చదివింది కూడా ఇంగ్లీష్ మీడియమే కదా అని అన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం ఎంతో అవసరమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. అనేక రకాల సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఏదో పాఠ్య పుస్తకం తీస్తే 3rd క్లాస్ నుంచి కూడా ఒకవైపు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే అదే తెలుగులో తర్జుమా చేసి ఇంకో పేజీలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు మరి ముఖ్యంగా ఆ ఇంగ్లీష్ మీడియం ఏమవసరం, బిడ్డలంతా చెప్పుకుంటున్నారు, తెలుగును అంతా కూడా చులకనగా చూస్తా ఉన్నారు తెలుగు భాషను. అదంతా తప్పు. నీ కొడుకు ఏం చదివాడు, ఇంగ్లీష్ మీడియం కాదా? నీ కొడుకు అసలు కవిడే సరి కదా? నీ కొడుకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు. మరి పేద పిల్లలు మామూలుగా ఇలాంటి పాఠశాలలో ఎవరు చదువుతారు? మా మధ్యతరగతి కుటుంబీకులు అంతకంటే తక్కువ ఉండే స్థాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాలకు ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరై గత 4 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టిందన్నారు. ఇక 90 రోజుల్లో గ్రహణం పోయి మంచి రోజులు వస్తాయని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి మరి గ్రహణం పట్టింది. ఆ గ్రహణం ఇంకొక 90 రోజుల్లో పూర్తిగా తొలగిపోతుంది. వచ్చే సంక్రాంతికి అభివృద్ధి పదంలో రాష్ట్రం మళ్ళీ తిరిగి ముందంజలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని సీఎం జగన్కు ముందే చెప్పానన్నారు. పోటీ చేసేవాడినైతే 2019లోనే పోటీ చేసుండేవాడిని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతో పార్టీ పనులు చూస్తున్నానని చెప్పారు. పక్కన ఉన్నా కాబట్టి పార్లమెంటుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్కు చెప్పానన్నారు. పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయాన్ని శిరసావహిస్తానన్నారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీని వీడుతున్న నేతలపై స్పందించిన ఆయన వ్యక్తిగత కారణాల వల్లే సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి. సీనియర్ నాయకులైనటువంటి రామచంద్రయ్య కానివ్వండి, ఇంకో సీనియర్ నాయకుడైనటువంటి మీరు చెప్పిన బాలశౌరి గారు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయి. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందన్నారు. ఇచ్చిన మాట అమలు చేస్తుంటే వారు రోడ్డుపైకి వచ్చేవారా అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా అని మండిపడ్డారు. జగన్ పండుగ చేసుకుంటూ అంగన్వాడీలను వీధుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగులుతుందని రామకృష్ణ హెచ్చరించారు. ఇంట్లో పండుగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో, కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ చేసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. జేపీ నడ్డా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నేతలు పాల్గొంటారు.
తెలంగాణ పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా చేసిన బీజేపీ ఒక్కో క్లస్టర్కు ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ నుండి క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. మరోవైపు బుధవారం నుండి నిర్వహించనున్నారు. సమావేశాలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు తయారు, పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి చేరుకుంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సెంటర్ను సందర్శిస్తారు. ఇక్కడి కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. అనంతరం ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని సూచించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు, ఇస్లాం కోటలను ఆక్రమించుకోవడం కోసం అధికారంలో ఉన్నవారు చూస్తున్నారని అన్నారు. మసీదుల విషయంలో ముస్లిం సమాజానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నవారు మసీదుల వైపు అత్యాశతో చూస్తున్నారని, వారి నుంచి మసీదులను కాపాడాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కార్ మసీదులను నిర్మానుష్యంగా మార్చాలని చూస్తోందన్నారు. ముస్లింలంతా విభేదాలు మరిచి ఒక్కతాటిపైకి రావాలని కోరారు. మన అస్తిత్వాన్ని నాశనం చేసే శక్తులతో పోరాడాలని పిలుపునిచ్చారు. ముస్లిం యువత సంఘటితమై సమాజాన్ని కాపాడుకోవాలన్నారు. విశాఖ రామకృష్ణ బీచ్లో దారుణం జరిగింది. బీచ్లో గాలిపటం మాంజాతో తెగిపడి 7 ఏళ్ల చిన్నారి గొంతుకు తీవ్ర గాయమైంది. గాయపడిన చిన్నారిని చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. చిన్నారికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కంచరపాలెం బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్కు చెందిన బాధిత బాలిక సూర్యోదయం స్కూల్లో చదువుకుంటోంది. తండ్రితో పాటు బాలిక బీచ్కు వచ్చింది. చైనా మాంజాపై నిషేధం ఉన్న బీచ్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర 2వ రోజు విజయవంతంగా సాగింది. మణిపూర్లోని కంగ్ఫోంగ్పీలో కాలా పహార్ నుంచి ప్రారంభమైన యాత్రలో రాహుల్ గాంధీతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు, విద్యార్థులతో పాటు వందలాది మంది జనం రాహుల్ గాంధీ వెంట నడిచారు. కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. భారత్ న్యాయయాత్రకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. యాత్ర మార్గం వెంబడి జనం నిలిచి రాహుల్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అంతా మీరు యాత్రకు వచ్చినా ప్రధాని మోదీ 8 నెలలుగా ఎందుకు రావడం లేదని రాహుల్ని ప్రశ్నిస్తున్నారని జయరాం రమేష్ తెలిపారు. सभाओं को संबोधित किया। आज सेनापति की जनता आप देख रहे हैं बड़ी मात्रा में खड़े हुए हैं। कुछ लोग यहाँ सड़क पर खड़े हुए हैं, कुछ लोग छत पर खड़े हुए हैं, पर सब लोग यही सवाल उठा रहे हैं कि राहुल जी आप तो आए हैं, आपका स्वागत है, पर प्रधानमंत्री 8 महीने से क्यों मणिपुर को आने का कष्ट नहीं किया उन्होंने। सभी अलग अलग समुदाय के लोग, छोटे छोटे सिविल सोसाइटी, नागरिक संस्थाएं मिल रहे हैं राहुल जी से, और जो उनकी पीड़ा है, जो दर्द है, सवाल है राहुल। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని శివపురిలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్ పీఎం జన్మన్ యోజన కింద లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం లబ్ధిదారైన లలితతోనూ వర్చువల్గా మాట్లాడారు. ప్రధాని మీకు ఏ పథకాల వల్ల ప్రయోజనం కలిగిందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన గిరిజన మహిళ మన్కుమారి ఆవాస్ యోజన, నల్ జల్ యోజన, గ్యాస్ పథకం వల్ల తమకు లభించిన ప్రయోజనాలను వివరించారు. లలిత ఆదివాసీ తన 3 పిల్లలు చదువుతున్నారని, మధ్యాహ్న భోజనం, డ్రెస్ అందుతోందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, నగదు, జన్మన్ యోజన కింద ప్రయోజనాలు లభిస్తున్నాయని ఆదివాసీ మహిళ లలిత తెలిపారు. चारों तरफ छाई हुई है। इस उत्साह को आज का ये आयोजन और शानदार जानदार बना दिया, और आपसे बात करके मेरा भी उत्सव बन गया। एक और जब अयोध्या में
दीपावली मनाई जा रही है, तो दूसरी ओर 1 लाख अति पिछड़े मेरे जनजातीय भाई बहन जो मेरे परिवार के ही सदस्य हैं, मेरे इन जनजातीय परिवार अति యూపీ మాజీ సీఎం మాయావతి పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలో దిగుతుందని తేల్చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని ఢీకొట్టేందుకు ఏర్పాటైన ఇండియా కూటమితో కలిసే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. अनुभव को भी खास ध्यान में रखकर हमारी पार्टी लोकसभा के ये आम चुनाव अकेले ही लड़ेगी तथा देश की जातिवादी, पूंजीवादी, संकीर्ण व सांप्रदायिक सोच रखने वाली सभी विरोधी पार्टियों से अपनी दूरी बना के रखेगी। अर्थात हमारी पार्टी यहाँ किसी भी गठबंधन व पार्टी के ఇండియా అలయన్స్ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ ఉనికిపోతోందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఏకమయ్యారని, బీహార్ ప్రగతి పదంలో దూసుకువెళ్తోందని ఆయన అన్నారు. బీహార్లో పలువురికి ఉద్యోగాలు వచ్చాయని, రిజర్వేషన్లు పెరిగాయని, కులం ప్రాతిపదికన జనగణన జరిగిందని తేజస్వి యాదవ్ గుర్తు చేశారు. కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు తేజస్వి యాదవ్. బీహార్లో పెట్టుబడిదారుల సమ్మిట్ నిర్వహించడంతో 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వెల్లువెత్తాయన్నారు. ఆర్జేడీ, జేడీయూ కూటమి చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తోందని, దీంతో బీజేపీ కూటమిలో గుబులు మొదలైందన్నారు. असल में जब से महागठबंधन बना है तब से भाजपा जो है घबराई हुई है। जब से आदरणीय लालू जी, मुख्यमंत्री नीतीश जी एक साथ आए हैं और जिस हिसाब से नौकरियां दी जा रही है, जिस हिसाब से आरक्षण बढ़ाया गया, जाति आधारित गणना की गई, स्वयं सहायता समूहों में से लगभग बहुत समूह का जो है हम लोगों ने मानदेय जो है वो बढ़ा दिया, कई पॉलिसीज हम लोगों ने लाया। बिहार మహారాష్ట్రలో శివసేన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏకనాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటీవల స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిజమైన శివసేన ఏకనాథ్ షిండే వర్గమే అని తీర్పు చెప్పారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 10న స్పీకర్ నార్వేకర్ ఏకనాథ్ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున నిజమైన శివసేన ఏకనాథ్ షిండేదని చెప్పారు. ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని 2 వర్గాల సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు కూడా స్పీకర్ నిరాకరించారు. అయితే స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించడమని, ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. స్పీకర్ తన బాధ్యతలను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించారని వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతానని చెప్పారు. జూన్ 2022లో శివసేనలో ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వంపై వ్యతిరేకతతో 40 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి వర్గంగా ఏర్పడడంతో అక్కడి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీతో కలిసి ఏకనాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిజమైన శివసేన కోసం ఇరు వర్గాల మధ్య పోరాటం సాగుతోంది. ఒక పక్క అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠ, మరో పక్క రిపబ్లిక్ డే పరేడ్. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరగవచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించడంతో కేంద్ర దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో సైన్యం అప్రమత్తమైంది. ఇప్పటికే అయోధ్యకు పెద్ద ఎత్తున సీఆర్పీఎఫ్ దళాలు, యూపీ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఓ కంట కనిపెట్టాలని సీఆర్పీఎఫ్ తన దళాలకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి హెచ్చరికలను బీఎస్ఎఫ్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని భద్రతా సిబ్బంది మరింత అలర్ట్గా ఉండాలని, మతపరమైన ప్రదేశాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిర్మానుష్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అలజడి సృష్టించేందుకు, శాంతికి భగ్నం కలిగించేందుకు ఉగ్రవాదులు యత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 4 ఏళ్ల కొడుకును హత్య చేసిన బెంగళూరు స్టార్టప్ సీఈఓ సూచనా సేత్ను గోవాలోని పణజీ పిల్లల కోర్టులో
మరో 5 రోజులు పోలీసులు కస్టడీ పంపింది. కేసు తదుపరి విచారణను కోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. గతంలో కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగియడంతో సూచన సేత్ను నేడు ప్రత్యేక భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. గోవాలోని ఓ హోటల్లో 4 ఏళ్ల కొడుకును హతమార్చి శవాన్ని బ్యాగులో పెట్టుకొని సూచన సేత్ బెంగళూరుకు ప్రయాణం కావడం సంచలనం కలిగించింది. ఇప్పటికీ పిల్లవాడి హత్యకు గల కారణం మాత్రం వెల్లడి కాలేదు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఇదివరకు ఆయన కూతురు సారా టెండూల్కర్ ఫోటోలు మార్ఫింగ్కు గురయ్యాయి. ఇప్పుడు ఏకంగా సచిన్ పైనే ఫేక్ వీడియో వదిలారు. ఓ ఆన్లైన్ గేమింగ్ కంపెనీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో అది. స్కైవర్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే ఆన్లైన్ గేమ్ ఆడటం ద్వారా తన కూతురు సారా టెండూల్కర్ రోజు ₹1000 సంపాదిస్తోందంటూ సచిన్ టెండూల్కర్ స్వయంగా చెప్పినట్లు ఉంది ఆ వీడియో. ఏవియేటర్ క్వెస్ట్ ద్వారా డబ్బులను ఇంత సులభంగా సంపాదించవచ్చా అని తనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు ఆ వీడియోలో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై వైరల్గా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 801.16 పాయింట్ల లాభంతో భారీ లాభంతో 73,000 మార్కు వద్ద, నిఫ్టీ 202.90 పాయింట్ల లాభంతో 22,097 వద్ద నిలిచింది. ఇవాళ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో దూసుకువెళ్లాయి. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.